श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव नमो मेहर बाबा अवतार नमो देव देव अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोधार सकल चराचर जगदोधार नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव जोहारुलिए श्री मेहर बाबा जोहारुलिए श्री मेहर बाबा महिन जनिंजिन मानव रूपा महिन जनिंजिन मानव रूपा निरपरानंद जीवन मीवा निरपरानंद जीवन मीवा भव भय वंदन पर
నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా ప్రార్థనలని పువ్వులతోను పూజలు చేస్తున్నా నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా ప్రార్థనలని పువ్వులతోను
ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుభూతినట్టు మేము చేసిన ప్రతి పనిని ఇతరులకు బాధ కలిగజేసిన మేము ఆడిన ప్రతి మాటను చేసిన ప్రతి చేతను ఇతరులకు బాధ కలుగవలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ మమ్ము క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంగమునకు
విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణయోగ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టవంతులు ఎవరు అనంటే యుగావతారుడైనటువంటి మెహర్ బాబా పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలో కలిగినటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారైన శక్తి స్వరూపిణి మాతృశ్రీ మెహర్ గాయత్రి వారైన పరిపూర్ణమైనటువంటి వైద్య విధేయతలో కలిగి ఉన్నటువంటి వారు మన సంఘ కార్యవర్గ సభ్యులు అయినటువంటి శ్రీ రామ్మోహన్ రావు గారు రమాదేవి గారి యొక్క మనుమరాలు గంగాధర్ తిలక్ జాహ్నవిల యొక్క కుమార్తె చిన్నారి అక్షర ఈ నెల 13వ తారీఖున తన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు మెహర్ బాబా సన్నిధిలో మనందరితో కలిసి జరుపుకోదలుచుకోవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. అందుకు గాను చిన్నారి అక్షరపై యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షం నిరంతరము వర్షింపబడుతూ ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యములతో సుఖసంతోషములతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమయమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను అందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరి తరఫున చిన్నారి అక్షరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పూజ్య శ్రీ గురుదేవులు వారు మనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు. ఆ మేల్కొల్పుకు అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా మనకు అందించి ఉన్నారు. దాన్ని అవగాహన పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మల్లి గారు మనకు తెలియజేస్తారు. సెల్ఫిష్నెస్, స్వార్థపరత్వాన్ని గురించి మనం తెలియజేస్తున్నాము. స్వార్థం అనేది ఎక్కడి నుంచి వస్తుందని తెలియజేస్తున్నారంటే, కోరికలు తనని సఫలత చేసుకోవాలి, ఎట్లా తన చేతల ద్వారా కానీ అనుభవముల ద్వారా కానీ కోరికలను తీర్చుకోవాలి అనుకోవడంతోనే స్వార్థం అనేది ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అయితే కోరికలను బట్టి స్వార్థం వస్తుందని చెప్తున్నాము. మరి కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఈ కోరికలకు కారణము సంస్కారాలు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ సంస్కారాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే, చైతన్య వికాస క్రమంలో పరిణామ దశ నుంచి చైతన్యం పైన ఈ సంస్కారాలు ముద్రలుగా రోగుపడిపోయి ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ సంస్కారాల మూలంగా కోరికల మూలంగా స్వార్థము వస్తానని చెప్పి మనకి అర్థమైంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, కోరికలు ఏం చేస్తాయంటే ఈ తన యొక్క చైతన్యం యొక్క పరిధి అంట ఈ సంస్కారాలు పరిమితపరచబడుతున్నాయని చెప్తున్నారు. అంటే చైతన్యం యొక్క పనితీరు ఎలా ఉండాలి అనేది ఈ స్వార్థం అనేది ఏం చేస్తుందంటే దాన్ని అక్కడ అంతవరకు తన పనితీరు ఇలా ఉండాలి అని చెప్పేసి దాన్ని అక్కడికి పరిమిత చేసేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చైతన్యం మామూలుగా అయితే ఎంతో స్వేచ్ఛగా ఉండేటటువంటి చైతన్యం, కానీ చైతన్యాన్ని ఏం చేస్తాను సంస్కారాలు పరిమితపరిచేస్తున్నాయి దాని పనితీరును. ఎందుకంటే సంస్కారం ఎంతవరకు వ్యక్తం అవ్వాల్సి ఉన్నదో చైతన్యం పైన ముద్ర అంతవరకు మాత్రమే వ్యక్తమయ్యేటట్లుగా చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాం. ఒక రకంగా చైతన్యానికి అక్కడ స్వేచ్ఛ లేదు అని అక్కడ అర్థమవుతుంది. అంటే చైతన్యం యొక్క పరిధిని ఎంతవరకు ఉండే అవకాశం ఉన్నదో అట్టి గిరిని దానిని ఈ సంస్కారాలు ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే చైతన్యం యొక్క పనితీరు సంస్కారాల మీద ఆధారపడింది. చైతన్యం యొక్క పరిధిని నిర్ణయించేది సంస్కారాలు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అయితే ఈ సంస్కారాలు ఇవి కోరికలన్నీ కారణ సంస్కారాలు అన్నారు కదా. మరి కోరికలన్నీ కూడా చేతల్లో వస్తున్నాయి, అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే అన్ని ఇంప్లిమెంట్ కావడం లేదు, కొన్ని మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్తూ ఆ కొన్ని ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదంటే ఆ సంస్కారం యొక్క సాంద్రతను, దాని డెన్సిటీని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి అక్కడ కోరిక అనేది అక్కడ ఆ సంస్కారం అనేది అక్కడ కోరికగా వ్యక్తం అవుతాంది అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు సంస్కారానికి కోరికకు ఉండేటువంటి సంబంధాలు చెప్పారు కదా. ఇప్పుడు సేమ్ అలాగే స్వార్థపరత్వపు పరిధికి కోరికల యొక్క పరిధికి సమానంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే
ఈ ఆత్మ అంట తనకు స్వేచ్ఛగా తన యొక్క యథార్థ అస్తిత్వపు వ్యక్తీకరించుకోవడానికి ఈ కోరికలు ఆటంకపరుస్తున్నాయి అని చెప్పేసి అక్కడ చెప్తారు. ఆత్మ తన యథార్థ వ్యక్తీకరణ, నేను ఆత్మను తన స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి, తను ఎవరో తను వ్యక్తపరచుకోవడానికి అవకాశం లేకుండా ఈ కోరికలు ఏం చేస్తున్నాయి, ఆటంకపరుస్తున్నాయి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అయితే ఏమవుతాను ఇక్కడ వ్యక్తి యొక్క అహంకార జీవితం అంతా ఏమైపోయింది, ఈ కోరికల యొక్క గుప్పెట్లో ఉండిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ కోరికలు ఏం చెప్తున్నాయంటే ఈ కోరికలు తీర్చుకోవడానికి, ఈ కోరికల సఫలత పొందించుకోవడానికి వస్తువులపైన ఆధారపడుతున్నాడు వ్యక్తి అని చెప్తున్నారు. ఈ వస్తువులు కొన్ని ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటాయా, వాటివన్నీ పెరిషబుల్ గుడ్స్, ఇప్పటికైనా నశించేటటువంటి వస్తువులే. ఈ నశ్వరమైనటువంటి వస్తువులను బేసిక్ గా తీసుకుని దానితో తన కోరికలను సఫలత పొందించుకోవాలి అనేటప్పటికి ఏమవుతుంది, అక్కడ అన్ని కోరికలు తీరటలేదు, పైగా అక్కడ ఏమవుతుంది అసంతృప్తి మొదలవుతాన్ని అని చెప్తున్నారు. ఏమవుతుంది చివరికి కోరికలన్నీ ఉన్నాయి, అన్నీ తీరట్లేదు, తీరకపోయేటప్పటికి అతని వ్యాకుల పాటు అసంతృప్తి, ఎప్పుడు కూడా తనకి ఎప్పుడు దిగులు, ఏదో విచారం, ఎందుకు తను ఎన్ని కోరికలు తీరలేదనేటువంటి వ్యాకుల పాటికి ఎప్పుడు కూడా గురవుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ అహంకారం అనేది ఎప్పుడు కూడా వ్యక్తి ప్రాతిభాసికమే కదా, మనం ఎప్పుడు పోషించుకునేది, మనం నడిపించేది ప్రాతిభాసికమే కదా. ఈ అహం ఏమైంది ఇప్పుడు చెప్పుకున్నంటే ఎప్పుడు నిస్పృహలోనైపోతాను. నిస్పృహలోనైపోయినటువంటిది ఏమవుతానంటే అది ఎలా వ్యక్తమవుతుందంటే కామ క్రోధ లోభాల రూపంలో వ్యక్తమవుతానని చెప్తున్నారు. ఈ వ్యాకుల పాట నుండి ఏదన్నా రండి ఈ అహంకారం అయిపోతుంది, ఈ విధంగా దాన్ని వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవేంటంటే కామము, క్రోధము, లోభము చెప్తున్నారు. ఈ కామం ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి ఉన్నట్టు భౌతిక శరీర మాధ్యమము ద్వారా ఈ భౌతిక శరీరంతో ముడిపడి ఉన్నది అని చెప్తున్నారు. అంటే స్థూల పద్ధతికి సంబంధించినటువంటి ఒక అసౌకర్యం అని చెప్తున్నారు ఈ కామం అనేది. ఈ లోపం అనేది ఏం చెప్తారంటే హృదయ సంబంధమైనటువంటిది అని చెప్తున్నారు. ఇది ఎంతసేపు ఏం చెప్తుందంటే అధికారం కావాలి అని చెప్పేసి తన సముపార్జనను కోరుతూ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా తల్లి కావాలి, ఇది కావాలి, తను ఎంత అర్థం చేసుకోవాలి, అంత ఆక్రమించుకోవాలి అనేటువంటి భావాన్ని కలిగి ఉంటుందని చెప్తూ ఇంకా ఎలా ఉంటుందంటే పాక్షికంగా కోరికలు తీరినా కూడా సంతృప్తి పడక ఇంకా కోరికలు అనేటటువంటి అగ్ని ద్వారా ఇంకా ఆద్యం పోసినట్లుగా ఇంకా పెంచేస్తుంది, ఇంకా ప్రజ్వలింపజేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపం అంత డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎలా వ్యక్తమవుతుందంటే సూక్ష్మ పరిధికి సంబంధించినటువంటి అసౌకర్యము, అంటే సూక్ష్మ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ లోపము. కామేమో స్థూల పరిధికి సంబంధించిన వ్యక్తీకరణ అయితే లోపమేమో సూక్ష్మ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ అని చెప్తున్నారు. ఈ మూడవది ఏంటంటే క్రోధము. ఏంటి ఎలాగైనా సరే తనకి ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటటువంటిది మానసిక కార్యకలాపాలకు సంబంధించినది. ఇది ఎలా వ్యక్తమవుతుందంటే అహంకారం పెరుగుతుంది, మోసం చేయాలనేటువంటి భావం ఉంటుంది. ఇలా ఏమవుతుందండి మానసిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి మానసిక పరిధికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ అని ఇక్కడ తెలియజేస్తారు. ఇట్లా ఈ కామము, క్రోధము, లోభము కూడా భౌతిక పరిధికి, సూక్ష్మ పరిధికి, మానసిక పరిధికి సంబంధించినటువంటి వ్యక్తీకరణలని చెప్తూ ఈ మూడు కూడా ఈ వీటి ద్వారా తన ప్రయత్నం చేస్తాడు ఎలా తన కోరికలు తీసుకోవడానికి, కానీ అసంతృప్తిలో అవుతున్నాడు. ఈ అసంతృప్తిలోనే ఏం చెప్తున్నాడు, మరలు ఎలాగైనా దాన్ని పరితృప్తి పరచుకోవాలి, ఎలాగైనా వాటిని సాటిస్ఫై చేసుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలని ఏం చెప్తున్నాడు, మరలా వీటినే మార్గంగా తీసుకుంటున్నాడు. మరలా వేటితో అయితే అతను అసంతృప్తికి లోనవుతున్నాడు మళ్ళీ వాటిని ఉపయోగించుకుని మళ్ళీ వాటితో పరితృప్తి పొందడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అందుకేమవుతుందంటే చైతన్యము ఎప్పుడూ కూడా ఈ విషవలయంలోనే చిక్కుకొని పోతాడని చెప్తున్నారు. ఏ విషయము అసంతృప్తి అనే విషవలయంలో ఎప్పుడు చైతన్యము చిక్కుకుని పోయే ఉంటుందని చెప్తున్నారు. ఈ మూడు మార్గాలు ఎదుర్కొంటున్నాడు, వీటికి ప్రయత్నం చేస్తున్నాడు, అయినా సఫలీకృతం కావడం లేదు కనుక ఎప్పుడు టోటల్గా చైతన్యం ఒక సఫర్ ఏంటంటే చైతన్యము విషవలయంలో ఎప్పుడు కూడా చిక్కుకుని ఉంటాడని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే అవి మరి కోరికలే కదా మనకి అసంతృప్తి లోనవుతున్నాయి. మరి అందుకని ఈ అసంతృప్తి లేకుండా శాశ్వతంగా ఆనందంగాను తక్కువ శాంతిగాను ఉండాలంటే ఏం చేయాలంటే ఈ కోరికలను విసర్జించాలని చెప్తున్నారు. మరి కోరికలు విసర్జించడం ఎలాగంటే బలవంతంగా వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారేమో అలా బలవంతంగా ఆపడానికి కాదు, వీటిని జ్ఞానంతో కోరికలను రహితపరుచుకునేటట్టు అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాగంటే తరచునవు ఈ ఆలోచనలు అనేటువంటి సముద్రంలో నిండా మునక వేసి
కొద్దిసేపు నువ్వు ఆలోచించినట్లయితే, నీ ఆలోచన మీద నిఘా వేసినట్లయితే అప్పుడు అర్థమవుతుంది ఈ కోరికలన్నీ క్రాష్, వీటికి విలువ లేదు, ఇవన్నీ భ్రాంతిజన్యమైనవని నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి సంతోషం, జీవితంలో మొదటి నుంచి ఎప్పుడో ఉన్న సంతోషం ఇప్పుడు లేదు, అలాగే ఎప్పుడో ఉండేటువంటి దుఃఖం ఇప్పుడు లేదు, కాబట్టి ఇవన్నీ భ్రాంతిజన్యమైన అనేటటువంటి జ్ఞానం నీకు వస్తుంది అని చెప్తున్నారు. ఈ జ్ఞానంతో కోరికలు వ్యక్తపరచుకోమన్నారు కదా, ఆ జ్ఞానం ఏంటంటే ఇదే ఏంటి, ఇవన్నీ భ్రాంతిజన్యమైనవి అనేటటువంటి నీకు ఎరుగా జ్ఞానము నీకు కలుగుతుందని చెప్తున్నారు. ఇంకా ఆనందంగా ఉండటం అనేది నీ జన్మ హక్కు, కానీ కోరి అక్కర్లేనటువంటి కోరికలతో నువ్వేం చెప్తున్నావు, ఎప్పుడు కూడా దుఃఖపూరితంగానే ఉంటున్నావు, ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా అనుభవించడం లేదు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నీకు కోరిక తీరకపోతే ఎటు నిరాశ, ఒకవేళ కోరిక నీకు తీరినా కూడా ఏం చెప్తున్నావు అంటే పాక్షికంగానే తీసిందేమో, పార్షియల్గా కొంతవరకే తీరింది కోరిక, మిగిలింది కూడా తీర్చుకోవాలి అనేటువంటి భావంతో నీకు ఏం చెప్తున్నావంటే ఇంకా అసంతృప్తిగానే ఉంటున్నావు. అందుకనే నువ్వు ఐడియల్ గా ఉండాలి, నాకేం అవసరం లేదు అనేది అనుకున్నట్లయితే ఈ కోరికల వ్యర్థతను నిరంతరము నువ్వు గ్రహించుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు నీకేమవుతుందంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల నీ కోరికలకు విముక్తి లభిస్తుంది. ఈ విముక్తి అనేది నేను ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే శాశ్వతానందమునకు చేర్చే రహదారిలోకి నేను చేరుస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇందాక ఆలోచనల మీద నిఘా వేసినట్లయితే కోరికల యొక్క విలువలించనాన్ని గుర్తించుకుంటావని చెప్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నారు, నాకేమీ అవసరం లేదని నువ్వు ఐడియల్గా కూర్చుంటే ఏమవుతుంది, చక్కగా ఆత్మజ్ఞానం వైపు నేను మనసుని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, శాశ్వతానందం అనే మార్గంలో నువ్వు ఎంటర్ అవుతావని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కోరికలకు అవసరాలకు ఉండే తేడా ముందు గుర్తించు. నీ కోరికలని అవసరాలుగా భావించు, ఎప్పుడు దుఃఖపూరితమై ఉంటున్నావు అలా కాదు. ఉదాహరణ, ఎడారిలో ఉన్న అతనికి దాహం వేస్తే అతనికి వాటర్ ఇస్తే సరిపోతుంది దప్పిక తీరడానికి, కానీ నీకేదో కూల్ డ్రింక్ కావాలనుకోని ఏమవుతుందంటే అది అక్కడ కోరిక అవుతుంది, అవసరం తీర్చడం కాదు. మానవుడే ఉన్నాక ప్రతి వ్యక్తికి అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ అంతేగాని ఈ మోహభరితమైనటువంటి కోరికలు వెంట వెళ్ళి నువ్వు అనవసరమైన బాధలను కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తారు. అందుకు ఏం చేయాలి, ఆనందంగా ఉండాలి. ఏ పాటైనంత మన కొంచెం ఆనందమైన నీకు పర్మనెంట్ గా ఉండాలి అంటే నిర్దాక్షిణ్యంగానంట ఈ కోరికలనంట నువ్వు హతమార్చవలసిందే అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటంటే వాంఛారహితం చేసుకోవాలి. ఈ వాంఛారహితం అనేది ఒక రకమైనటువంటి మరణ ప్రక్రియ అని చెప్తున్నారు. మామూలుగా మరణించడం అంటే శరీరాన్ని వదిలిపెట్టమనుకుంటారు, కానీ యథార్థ మరణం అంటే అది కాదు. యథార్థ మరణం అంటే ఈ వాంఛలన్నింటినీ కూడా వదిలివేయడమే